Hello guys, welcome to the Big Boss ఎపిసోడ్ 9. అండ్ బేబక్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఏమైందంటే సీత అండ్ నైనిక సోఫాలో కూర్చొని పాపం ఏడుస్తూ ఉంటారు, వెళ్ళిపోయింది కదా. ఇక్కడ కాన్వర్సేషన్ చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే బేబక్క వెళ్ళిపోవడానికి నామినేట్ చేసింది దానిలో ఒకటి సీత. సీత అండ్ నైనిక కూర్చొని ఇప్పుడు ఏడుస్తున్నారు. దెర్ ఇస్ నో హోప్ ఫర్ గుడ్ అంట సీత అంటుంది. అండ్ ఆల్సో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసి కానీ నైనిక అంటుంది తను అందరినీ ట్రస్ట్ చేసింది అని. ఆ, సీత అంటూ ఉంటుంది ఎవ్రీ వన్ హియర్ టు ప్లే ద గేమ్ అంటూ ఉంటుంది, అందరూ ఆడడానికి వచ్చారు ఇక్కడ అని. అలా తెలిసిందే కదా, సీత కూడా అందుకే కదా ఒక చిన్న మిస్టేక్, ఎగ్ బుర్జీ చేసుకునేవాళ్ళేదని నామినేట్ చేసింది. సో తన పార్ట్ కూడా ఉంది ఈ బేబక్ వెళ్ళిపోవడంలో. ఆ, వాళ్ళు ఏమి ఎరగనట్టుగా ఏడుస్తూ ఉండడం నవ్వొచ్చింది. తర్వాత ఇంతలోనే ఎప్పుడు ఉండేదే మన ఓదార్పు ఓదార్పు యాత్ర చేసే నిఖిల్ రెడీగా ఉంటాడు. పాపం వాళ్ళు ఏడవగానే వాటర్ ఇచ్చి సీతని హగ్ చేసుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలోకి ఇటు బయట నైట్ సోఫాలో నిఖిల్, అబ్బాయి, పృథ్వీ, సోనియా వీళ్ళు కూర్చొని ఆమె ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు జోకులు వేసుకుంటున్నారు. సోనియా అంటూ ఉంటది, అయినా పొంగ పొంగ రోడ్డు మీద పడేసి పోవుడేందిరా నీ అవ్వ అంటూ ఉంటది. అంటుకుంటే పృథ్వీ అంటుంటాడు, ఆ వేసేదేదో ఇంట్లో వేసినా పోయేది, ఇటు పక్క రోడ్డు ఉంది ఆ రోడ్లో వేసేసింది అందరినీ అని చెప్పి వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అండ్ ఇటువైపు వచ్చి నిఖిల్, సోనియా, సోనియా తర్వాత ఏమో పృథ్వీ తర్వాత మనీ, నలుగురిని మొత్తం రోడ్డు మీద పెట్టేస్తుంది అన్నట్టు నిఖిల్ చెప్తా ఉంటాడు. వీళ్ళు జోకులు వేసుకుంటుంటే మనకు కూడా నవ్వొస్తది. అభయ్ అంటుంటాడు, ఏంట్రా రోడ్డు మీద పడేస్తుంది వినటానికి చాలా ఇదిగా ఉంది అంటుంటాడు. అయితే ఇటువైపు నిఖిల్, నేను పృథ్వీ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేశాను మిర్రర్‌లో నుంచి. సోనియా చెప్తా ఉంటది, ఇలా 2 చేతులు పెట్టి కూర్చొని చూస్తూ ఉన్నాడు అంటే ఫస్ట్ నిఖిల్ చెప్తా ఉంటాడు, నేను మిర్రర్‌లో నుంచి అబ్జర్వ్ చేశాను పృథ్వీని. ఫస్ట్ అలా ఉంటాడు, తర్వాత ఇలా రిలాక్స్ అయినట్టుంటాడు అంటే. తర్వాత పృథ్వీ మాట్లాడుతూ నాకైతే నిఖిల్ ఫోటో పెట్టినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అని చెప్పి తెగ నవ్వుకుంటా ఉంటారు. లీడర్ అని చెప్పి బ్యాక్ స్టాప్ చేసింది అన్నట్టుగా, పాపం లేపి కింద పడేసినట్టుగా అలా చేసింది కదా బేబక్క నిఖిల్‌ని. ఇన్స్‌పిరేషన్ అది ఇది అని చెప్పి ఆఖరికి నిఖిల్‌కే బొక్క పెట్టి బయట నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నిఖిలే. అండ్ ఇక్కడ నైట్ కిచెన్‌లో వీళ్ళు డిషెస్ వాష్ చేసుకుంటా ఉంటారు. సీత అండ్ ఆదిత్య వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ నాకు తెలిసి ఇవాళ చీఫ్స్ మారొచ్చు. ఎందుకంటే నిన్న వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది గదా. సో, మారొచ్చు అన్నట్టు అంటే ఆదిత్య అంటాడు. కానీ నాకిక్కడ డౌట్ సీత. నా చీఫే ఇంకొక చీఫ్‌ని తోపు అని పొగిడితే ఎలా ఉంటది అని అడుగుతున్నాడు. ఇక్కడ నేను భజన్ మండలి ఫ్యాన్ క్లబ్ పెట్టడానికి రాలేదు. అంటే ఇప్పుడు నైనిక వాళ్ళని పొగడటం ఆదిత్యకి నచ్చలేదు. సో, ఇంకో టీమ్‌ని పొగడడం ఆదిత్యకి నచ్చలేదు. అండ్ హీ సే అంటే ఇప్పుడు ఆదిత్య నైనికని నామినేట్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నాడు. ఈవెన్ ఇక్కడ సీత అంటూ ఉంటది, అవును మనం గూడా చాలా వర్క్ చేశాము, చాలా హెల్ప్ చేశాము అన్నట్టుగా చెప్తూ ఉంటది. అండ్ ఇక్కడ సీత మాట్లాడుతూ వాళ్ళ చీఫ్ ఏమన్నా తప్పు చేస్తే వాళ్ళు క్వెషన్ చేయరంటారనా, ఇది కూడా ఒకటి అంటూ ఉంటది. అండ్ ఆల్సో ఆదిత్య చెప్తుంది, పోయిన వీక్ నేను చూశాను ఆదిత్య అంటూ ఉంటాడు. పోయిన వీక్ నేను చూశాను ఇక్కడ ఎవరు గెలవడానికి అర్హులు, ఎవరు గెలవడానికి అర్హులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. నేను ఈసారి చాలా చూశాను, చెప్తాను నామినేషన్స్‌లో చెప్తాను. డిఫరెంట్ ఆదిత్యని చూడబోతున్నారు మీరు అంటూ ఉంటాడు. అంటే సీత అవును అన్న దట్స్ గుడ్ అయితే హ్మ్, మీరు మాట్లాడాలి అలాగా అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తా ఉంటది. మార్నింగ్ అవుతుంది, పూనకాలు లోడింగ్ అంటూ సాంగ్ వస్తుంది, డాన్స్ ఏస్తారు. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నైనిక, విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో ప్రేరణ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటది. ప్రేరణ ఏమంటదంటే వీళ్ళతో, విష్ణు అండ్ నైనికతో, అక్క వెళ్ళిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కకి చెప్పే పాయింట్స్ నా దగ్గర చాలా ఉండే, కానీ నేను వెళ్ళాలని కూడా అనుకోలేదు అని చెప్తుంది. ఇది ఎలా ఉందంటే, దొబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆమె వెళ్ళిపోయింది అని ఏడుస్తున్నట్టుంది నాకైతే. యాక్చువల్‌గా అయితే ఉండుంటే నెక్స్ట్ ఈ వీక్ మళ్ళీ నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్తుంది. అదేదో వెళ్ళిపోయిందే బెటర్ కదా. ఇప్పుడు పంపించడానికి రెడీగా ఉండి, మళ్ళీ నేను వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ప్రేరణ ఏంటో. విష్ణుప్రియ అంటుంటది, నేనైతే చాలా కంప్లీట్‌గా వేరే వాళ్ళని థింక్ చేశా వెళ్ళిపోతారని. కానీ ఆమె ఫస్ట్ సేవ్ అయిపోయింది అంటుంటది. నైనికకి వెంటనే వెలిగి ఆమె అవ్వదు, ఆమె ఖచ్చితంగా అవ్వద్దు అని చెప్పబోతూ ఉంటే,
ఇటు ప్రేరణ అడుగుతా ఉంటది. "ఎవరిని ఎక్స్‌పెక్ట్ చేసావు? ఎవరిని?" అంటూ. ఇక్కడ నైనికకి స్టోరీ అంతా అర్థమైనట్టుంది. చెప్తుంది. అదే ఇంక అర్థమైంది గదా! సోనియా గురించి మాట్లాడుతుందని. ఆమె అవ్వదు. నీకు గేమ్ గనక అర్థమైతే నీకు ఆ పాయింట్ అర్థమవుతది. ఆమె అస్సలవ్వదు. చీఫ్ కూడా అవుతది. క్లాన్‌కి లగ్జరీ కూడా ఆమె హెడ్ అవుతది. అన్నట్టుగా చెప్తా ఉండి ఇటు ప్రేరణ గూడా సపోర్ట్ చేస్తుంది. నాకు ఒక్క పాయింట్ గూడా చిక్కలేదు ఆమె అవుతదని నువ్వెలా ఎలా అనుకున్నావు అని విష్ణుని అడుగుతా ఉంటది. ఆల్సో విష్ణుప్రియ అంటూ ఉంటది. ఆమె క్లాన్ ఆమె సెపరేట్‌గా తయారు గూడా చేసుకుంటుంది. అన్నట్టుగా విష్ణుప్రియ కూడా చెప్తూ ఉంటది. నైనిక ఇంకా అవన్నీ చెప్తూ ఉంటే, "నువ్వు మరీ అన్ని బ్లెస్సింగ్స్ ఇవ్వకు" అన్నట్టు విష్ణుప్రియ అంటూ ఉంటే, నాది కాదు ఇక్కడ గేమ్‌ని బట్టి తెలుస్తుంది గదా! అండ్ ఆల్సో మాటిస్తున్నా ఆమె అవుతది. చీఫ్ అవుతది. క్లాన్‌కి లగ్జరీ ఓనర్ అవుతది అని చెప్తా ఉంటది. అండ్ ఇక్కడ నైనిక మాత్రం అబ్జర్వ్ చేసింది. గేమ్ ఎలా వెళ్తుంది అనేదైతే ఒక తీరు అయితే అర్థమైంది. ఇంకా ప్రేరణ పాయింట్‌కొస్తే ఆమె కొంచెం స్ట్రాంగ్‌గా మాట్లాడుతది గదా! దాని బేస్ మీద ప్రేరణ చెప్తుంది గానీ, నైనిక మాత్రం తను ఎటువైపు వెళ్తుంది, గేమ్ ఎలా నడుస్తుందనేది తనకొక ఐడియా అయితే వచ్చేసింది. ఇంకా విష్ణుప్రియ అసలు గేమ్‌లోకి ఎందుకొచ్చిందో, అసలు దానికి ఏం అర్థం కావట్లేదు విష్ణుప్రియకి. అసలు గేమ్ అనేది అర్థమైతే అసలు 'బిగ్ బాస్' స్ట్రాటజీస్ ఏంటి, 'బిగ్ బాస్' ఎలా తీసుకెళ్తాడు గేమ్‌ని ముందుకి అనేది అర్థమైతే, అప్పుడు యష్మి ఎటువైపు తీసుకెళ్తున్నాడో అర్థమవుతది. కానీ ఎంతసేపటికి విష్ణుప్రియ అసలు గేమ్‌లో డీప్‌గా వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ప్రేరణ చెప్తూ ఉంటది. "నీకున్న ప్రాబ్లమ్ నామినేషన్స్‌లో చెప్తావా? లేకపోతే విడిగానే డిస్కస్ చేసుకుంటావా" అని. అదేంటి లేదు ఎవరితో మాట్లాడితే యష్మితో. యష్మి అంటది, "లేదు నేను నామినేషన్స్‌లోనే డిస్కస్ చేస్తాను. నాకొక పాయింట్ అక్కడ కావాలి కాబట్టి నామినేషన్‌లోనే డిస్కస్ చేస్తాను" అంటది. ఇప్పుడు చీఫ్స్‌ని లాక్ చేసేస్తే చీఫ్స్ చేయడానికి లేదు అన్నప్పుడు మిగతా మెంబర్స్ ఉంటారు కదా! అప్పుడేం చేస్తావంటే విష్ణుప్రియని ఇంకొకళ్ళెవరిని సీతాని చూజ్ చేసుకుంటాను అని చెప్తుంది. జనరల్‌గా ఇక్కడ ఏమవుతుందంటే యష్మి చీఫ్స్‌నే నామినేట్ చేయాలి అని అనుకుంటుంది. లేని పక్షంలో మిగతా క్యాండిడేట్స్ వైపు చూద్దాం అనుకుంటుంది. కానీ ఏంటంటే మరి అసల అదే ఇద్దరు చీఫ్స్ ఈమెని చీఫ్‌గా సెలెక్ట్ చేశారు లక్ బేస్ మీద. మరి ఆ పాయింట్ కూడా ఆలోచించకుండా చీఫ్స్‌ని ఎలా సెలెక్ట్ చేద్దాం అనుకుంటుందో. సరే అది పక్కన పెడితే ఈమె ఉద్దేశ్యం ఏంటంటే మేబీ ఈమె చీఫ్ కాబట్టి చీఫ్ రేంజ్‌లోనే ఆలోచించి నామినేట్ చేయాలని అనిపిచ్చి అలా చేస్తుందా? లేదంటే కంటెస్టెంట్స్‌ని టీమ్ ప్లేయర్స్ కంటే టీమ్ లీడర్‌కే ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి నామినేట్ చేయాలనుకుంటుందా? ఏదనేది చూడాలి. నిజానికొస్తే యష్మి వీళ్ళిద్దరు చీఫ్‌ని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే యష్మిని చూజ్ చేసిందే ఈ ఇద్దరు చీఫ్స్. మరి ఏ ఏ ఏ పాయింట్స్ ఇప్పుడు ఈమె నామినేట్ చేస్తుంది చీఫ్‌లనే అంటే ఈమె పాయింట్స్ అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. చూద్దాం. ఇటువైపు 'మణికంఠ' నబీల్ వీళ్ళిద్దరి కాంబినేషన్ బావుంది. ఇద్దరు ఒంటరోళ్ళే చక్కగా ఇద్దరు కలిసి కూర్చొని జాయిన్ అయ్యి మాట్లాడుకోవచ్చు. ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు. అలా అయినా కంటెంట్ ఇస్తున్నట్టే గదా! 'మణికంఠ' అంటూ ఉంటాడు, ఇక్కడ వీళ్ళతో అర్థం చేసుకుంటూ గేమ్ ఆడాలంటే పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యున్నాయి. నబీల్ దానికి ఒప్పుకుంటూ అవును ఇక్కడ తెలిసి తెలియకో మరి వాళ్ళు ఫార్మ్ చేసుకున్నారో లేదో తెలీదు గానీ నిజానికైతే టీమ్స్ కూడా ఉన్నాయి. గ్రూపులుగా డివైడ్ అయ్యి ఉన్నారన్నట్టు చెప్తున్నాడు. ఇటు నిఖిల్ బెడ్‌రూమ్‌లో నడుస్తా ఉంటాడు. మణికంఠ బెడ్ పైన కూర్చొనుంటారు. ఈళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. మాట్లాడితే ఒక ప్రాబ్లము, మాట్లాడకపోతే ఒక ప్రాబ్లమ్. సీరియస్‌గా ఉంటే ప్రాబ్లమ్, జాలీగా ఉంటే ఒక ప్రాబ్లమ్. ఈ మణికంఠ అంటూ ఉంటాడు. అది మరి అలా ఈ ఈ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడమే గదా గేము. నువ్వు జోకులెయ్యి కానీ పర్సనల్‌గా ఎయకు. ఆ హద్దులు దాటకు. నీ పర్సనల్ స్పేస్ ఎంతవరకో అంతవరకు నీ నీ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరితో ఎంత లిమిట్ వరకు నువ్వు మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆఖరికి నిఖిల్ ఏమైపోయాడంటే ఫస్ట్ వీక్ అంతా స్ట్రాంగ్ కంటెస్ట్‌గా ఉన్న నిఖిల్ ఇంకేం లేదు డైరెక్ట్ విన్నర్ ఇతనే అని అనుకుంటున్న టైంలో ఎలా దిగజారిపోయాడంటే ఇప్పుడు ఆఖరికి మణికంఠ చేత కూడా చెప్పించుకుంటున్నాడు. మరి అతను అంత డౌన్ టు ఎర్త్ అంటే కమాండింగో ఏదో అనుకున్నారు కదా ఫస్ట్‌లో. అదంతా లేదని చూపించడానికి కూడా నిఖిల్ ఇలా చేస్తున్నాడా? ఇలాంటి అవకాశాలు ఇస్తున్నాడా అందరికి తన మీద సలహాలివ్వమని? లేదంటే మరి ఏంటో తెలియట్లే. గేమ్ అయితే ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోయింది నిఖిల్‌ది. పడిపోయింది మొత్తానికి. ఫస్ట్‌లో నిఖిల్ గేమ్ చూస్తే నాకు శివబాలాజీ గుర్తొచ్చాడు. యాంగ్రీ మ్యాన్ లాగా. అంటే అంటే ఏమున్నా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం అనేది చూసాను నేను. కానీ తర్వాత తర్వాత చేంజ్ అయిపోయి పక్కనోళ్ళ పర్సన్స్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినప్పుడు దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ ఉండకూడదు. అది గేమ్ కాదు. ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో అది వర్కౌట్ అవ్వదు. మనలాగే ఉండాలి. మార్చుకుంటే ఎన్ని రోజులు మార్చుకోగలడు? కాబట్టి ఇక్కడ నిఖిల్ కొన్ని రోజుల్లో తను ఓన్ తెచ్చుకుంటాడా? ఇదే కంటిన్యూ అవుతాడా చూడాలి. మొత్తానికైతే చాలా డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఇప్పుడేంటి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొనుంటారు గదా! అందులో పృథ్వీ, సోనియా మాట్లాడుకుంటా ఉంటారు.
"అక్క 4 చెప్పండి" అంటాడు. క్లియర్‌గా అక్క అంటాడు సోనియాని. 4 చెప్పండి మీ బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అనేది లక్షణాలు చెప్పమంటే అండర్‌స్టాండింగ్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్ ఉండాలి. వీళ్ళిద్దరూ చేతిలో చెయ్యేసి మాట్లాడకుండా ఉంటారు. పేషెన్స్ ఉండాలి, అండర్‌స్టాండింగ్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్ ఉండాలి, ప్రోగ్రెసివ్ ఉండాలి ఇలా చెప్తూనే ఉంటది. కైండ్ హార్టెడ్, రెస్పెక్ట్‌ఫుల్లు, డిగ్నిఫైడ్ ఉండాలి. ఇలా చెప్తా ఉంటది. అండ్ నా థాట్స్ అన్నిటిని సపోర్ట్ చేసేవాడే ఉండాలి. అన్నిటిని అపోజ్ చేయకుండా నేను ఏదన్నా గూడా నా వెనకాలే నడుస్తూ ఉండాలన్నట్టు చెప్పుకొస్తుంది. అండ్ అక్కడ విష్ణుప్రియ గూడా జాయిన్ అవుతది. నిజమైన ప్రేమలో నువ్వు ఎంతమందినైనా లవ్ చేయొచ్చు పృథ్వీ. ఫ్రీడమ్ ఉండాలే. ఆళ్ళిద్దరూ చేతిలో చెయ్యేసుకొని పిసుక్కుంటా ఉంటారు. అప్పటికే విష్ణుప్రియ, వి పృథ్వీ అండ్ సోనియా వాళ్ళ ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటది విష్ణుప్రియ. చెప్తా ఉంటది. "నువ్వొక పిచ్చుకని పిండితే అది లెట్ గో చేయాలి. అది ఉంచితే ప్రేమ పుట్టదు" అన్నట్టుగా చెప్తుంది. విష్ణుప్రియ చెప్తూ ఉంటే నా ఐడియాలజీకి మ్యాచ్ అవ్వట్లేదు. రిజెక్టెడ్ అన్నట్టుగా అంటాడు పృథ్వీ. అంటే ఓహ్! ఈ 3 మంత్స్ అయినా నన్ను ప్రేమించవా అని జోకేస్తూ నవ్వుతూ ఉంటది శ్రీ విష్ణు. ఇప్పుడు విష్ణుప్రియ అండ్ సీత మాట్లాడుకుంటున్నారు. సీత అన్నం తింటుంది. వాళ్ళిద్దరే కూర్చొని ఉన్నారు. సో, విష్ణుప్రియ అడుగుతుంది. ఆహ్, తిన్ ఆహ్, "తిన్నావా? ఎలా ఉంది పప్పు?" అంటే, "బావుంది. కొంచెం కారం ఉంది. అందుకే కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను." ఎవరు చేశారు అంటే, "నిఖిల్ చేశాడు. తను తనకి తినాలని ఉందంట. నిఖిల్ అందుకే వండాడు" అంటుంది. తనకంటే సానియాకి తినాలని ఉందంట. నిఖిల్ వండాడు. మెంతి కూర, టమాటా పప్పంట. ఇంతకీ ఏంటంటే, అవునా అందుకనే వండాడా? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అని విష్ణుప్రియ అంటూ ఉంటే సీత అంటూ ఉంటది. నాకు నువ్వులాగా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారంట. మనిద్దరం ఎలా కనెక్ట్ అయ్యామో వాళ్ళిద్దరూ అలా కనెక్ట్ అయ్యారంట. నాతో చెప్పారు అని చెప్పి అందరితో టాపిక్ కట్ చేసింది. కానీ విష్ణుప్రియ మాత్రం ప్రొలాంగ్ చేస్తే చక్కగా సపోర్ట్ చేసి ఈ టాపిక్ మీద ఇంకా ప్రొలాంగ్ చేద్దామని అనుకుంది. ఇక్కడ సీత మనకెందుకులే మొన్నే పెంట పెంట అయిందన్నట్టు కట్ చేసేసింది. ఇటువైపు సోఫాలో విష్ణుప్రియ అండ్ మణికంఠ మాట్లాడుకుంటూ ఉంటారు. సోనియా గనక నామినేషన్ గురించే. అయితే సోనియా గనక వచ్చి మాట్లాడితే, ఏం చెప్తుంది అసలు ఏమి అసలు జరగని విషయాలన్నీ తను పుట్టుకొచ్చి మరీ చెప్తూ ఉంటది. అన్నట్టు విష్ణుప్రియ చెప్తూ ఉంటది. మణికంఠ అది నిజంగా జరగలేదా? నాగార్జున గారు అడిగినప్పుడు చెప్తుంది గదా! నువ్వు అందరితో బుల్లీయింగ్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉన్నావని. అంటే విష్ణుప్రియ అంటుంటది. ఎక్కడ అసలు నేను ఎవరి దగ్గరికెళ్ళి మాట్లాడింది లేదు. ఇష్యూ అయిన తర్వాత వాళ్ళొచ్చి నా దగ్గరికి ఏంటి, ఏం జరిగింది అని అడిగితే చెప్పడం తప్ప, అంత బుల్లీయింగ్‌గా కామెంట్ చేస్తూ అలా చేసిందే లేదు. అన్నీ తప్పుగా అనుకుంటుంది అని చెప్తుంది విష్ణుప్రియ. ఇప్పుడు మణికంఠ అంటాడు, సోనియా క్యారెక్టర్ పర్స్పెక్టివ్ మంచిదే అన్నట్టుగా అంటూ ఉంటే, అవును నేను చెప్తున్నాను మంచిదే అని విష్ణు కూడా ఒప్పుకుంటది. కాపోతే మనం ఒకళ్ళతో ఇష్యూ అయినప్పుడు నువ్వు చాలా కోపంలో ఉన్నప్పుడు పక్కనోళ్ళ మీద అలా మాటలు ఇసిరేయడం, ఆహ్ వాళ్ళ క్యారెక్టర్‌కి సంబంధం లేకుండా ఏవేవో పుట్టించి చెప్పడం చాలా రాంగ్ అంటూ ఉంటది విష్ణుప్రియ. ఇందులోకి ఇటువైపు అది నిజంగా పాపం విష్ణుప్రియ హానెస్ట్‌గా ఒప్పుకుందనే చెప్పాలి. అండ్ ఆల్సో ఇటువైపు సోనియా అండ్ నిఖిల్ కూర్చొని ఉంటారు. "నీకోసం ఇస్తున్నా కష్టపడి" అంటుంటది. ఏంటంటే వాటర్ అంట. బాటిల్ మూత తీసి ఇస్తూ ఉంటది. అండ్ ఆల్సో ఇతనేమో నిఖిల్ సిగరెట్ తాగలేదు గదా! అందుకే అన్నట్టుగా ఆ బాటిల్ తీసుకొని తాగబోతూ ఉంటే, సిగరెట్ తాగకుండా ఉండరా నువ్వేమైనా ఇస్తాను అన్నట్టుగా ఒక ఆఫర్ ఇస్తది. నిఖిల్ ఏంటిది సడెన్‌గా అన్నట్టు, సరే హ్మ్, మళ్ళీ అడుగుతాడు ఏంటి అని చెప్తది. అయితే నేను ఈ షో అయ్యేలోపు మానేద్దాం అనుకుంటున్నా అన్నట్టు చెప్తా ఉంటాడు. సోనియా అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోతే, ఏమి పుట్టించాలని తను అనుకోకపోతే, కొంచెం దూరంగా ఉండొచ్చు కదా! లేదు ఆ నిఖిల్ హెయిర్‌లో చేయబెట్టడం, తన చేతులు పట్టుకోవడం, ఇలాంటివి మాత్రం కావాల్సినంత స్క్రీన్ స్పేస్ అలా ఇస్తూ, మీకు కావాల్సింది మీరు ఊహించుకోండి అన్నట్టు చేస్తూ ఉంటది. ఒకవేళ ఎవరైనా పాయింట్ రైజ్ చేస్తే లేదు అని ఏడవడం. లేదు మా ఇద్దరి మధ్య ఏమి లేదు అని ఏడవడం. ఒకళ్ళు ఇది వద్దనుకున్నప్పుడు దానికి అపోజిట్‌లో ఉండాలి. కానీ దానికి సపోర్ట్ చేసే విధంగా బిహేవ్ చేస్తూ ఉండకూడదు కదా! అండ్ ఇటు 'బిగ్ బాస్' వచ్చాడు. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరైనా ఒక వ్యక్తి ఎదుట ఎదురు క్లాన్ వాళ్ళని ఇద్దరు వ్యక్తుల్ని చూజ్ చేసుకొని నామినేట్ చేసుకోవాలి. తమ క్లాన్‌లో వాళ్ళని నామినేట్ చేయకూడదు. అండ్ ఆల్సో యష్మికి పెద్ద క్లాన్ అవ్వడంతో కొన్ని ప్రయోజనాలొచ్చినియి. ఏంటంటే యష్మిని ఎవరు నామినేట్ చేయకూడదు. అండ్ మిగతా ఇద్దరు చీఫ్‌లని నామినేట్ చేయొచ్చు. నిఖిల్‌ని, నైనికాని. వాళ్ళెవరైనా నామినేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో చేసే పర్సన్ ఎదుట క్లాన్ వాళ్ళ ఇద్దరిని చూస్ చేసుకొని నామినేట్ చేయొచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. తర్వాత వెంటనే సీతని పిలిచాడు. సీత వచ్చేసి నిఖిల్‌కి నామినేట్ చేసింది. చేస్తూ
సీత చెప్తూ నిఖిల్ ఫస్ట్‌లో చాలా డామినేటింగ్‌గా అనిపించాడు. తర్వాత తర్వాత మారిపోయాడు. ఇప్పుడు ఏంటో ఆహ్, అండ్ ఆల్సో ప్రేరణ అండ్ నిఖిల్ ఇద్దరు బయట కలిసొచ్చారు. కొంతమందిని కలిసొచ్చారు అన్న ఇది ఫీలింగ్‌లో సీత ఉందంట. అందుకే నిఖిల్‌ని నామినేట్ చేద్దామని అనుకుంటుంది. నిఖిల్ ఏంటో ఇక్కడ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అసలు స్ట్రాంగ్‌గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. ఆ పెయింట్ ఏసేసి నామినేషన్ చేసి అయిపోయాక కూడా స్టార్టింగ్ వీక్‌లోనే ఎవరి గురించి తెలీదు కాబట్టి మెల్లమెల్లగా తెలుసుకుంటాను బిగ్ బాస్ అంటూ చెప్తున్నాడు నిఖిల్. నా గేమ్‌కి అడ్డం అనిపించింది. నువ్వు ఇంకా డామినేటింగ్ అని నాకు ఇంకా అనిపిస్తుంది అంటూ సీత చెప్తుంది. కానీ నిజానికి మొత్తానికి నిఖిల్ లాస్ట్ అయిపోయాడు గేమ్‌లో. మరి ట్రాక్ మీద రావాలంటే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఎంతో పుష్‌తో రావాలి పైకి. ఇక్కడ సీత వచ్చేసి ప్రేరణ సెకండ్ నామినేషన్ అని చెప్పింది. యాక్చువల్‌గా నాది యష్మి ఉండే. కానీ యష్మిని చీఫ్‌గా ఉంది కాబట్టి యష్మిని నామినేట్ చేయకూడదు కాబట్టి నేను ప్రేరణని తీసుకున్నాను అని చెప్తుంది. అండ్ ప్రేరణని నామినేట్ చేస్తూ మన ఇద్దరికి మంచి బాండింగ్ కుదిరింది. కాకపోతే ఒక విషయం ఏంటంటే కింగ్ సరిగ్గా లేనప్పుడు ఆ కింగ్‌డమ్ కూడా మంచిగా నడవదు. సో, మీరు మీరు మీ కింగ్ అంటే మీ లీడర్ చెప్పిన మాటలు విని చాలా బ్యాడ్ థింగ్స్ చేశారన్నట్టుగా చెప్తుంది. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు బయట నుంచి తెలుసు నాకు కొంతమంది వ్యక్తులు అని చెప్పావు కదా! అది కూడా నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పింది. ప్రేరణ ఎక్స్‌క్యూజ్ ఇస్తూ నువ్వు యష్మి గురించి మాట్లాడావు కదా! యష్మి చెప్పిన పనులన్నీ మేము చేస్తున్నామని నువ్వు ఎలా అనుకుంటావు? ఇది ఒక గ్రూప్ వర్క్. మేమందరం కూర్చొని రేపు మార్నింగ్ మనం టాస్క్‌లు చేయాల్సిన పని లేదు అని బిగ్ బాస్ ఇచ్చారు. మన టాస్క్‌లు వేరే గ్రూప్ వాళ్ళు చేయాలి అని బిగ్ బాస్ ఇచ్చినప్పుడు మేము రిలాక్స్ అయ్యాము. ఒక ఒక వి ఒక ఒక హాఫ్ డే చూద్దాం. తర్వాత డిసైడ్ చేద్దాం అని అనుకున్నాము. అండ్ బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగానే ఆ డస్ట్‌బిన్‌లో ఎయడం అనేది అది జరిగింది. నేను డస్ట్‌బిన్‌లో నా చెయ్యి పెట్టి తీశాను అందులో నుంచి. నువ్వేముంది డస్ట్‌బిన్‌లో పడేశావు. అది నీకు అక్కడే నచ్చకపోయి ఉంటే నేనే చేసేదాన్ని అప్పుడే అన్నట్టుగా చెప్తుంది. నేను డస్ట్‌బిన్‌లో చేయి పెట్టి తీయడం నాది పెద్దదా? నువ్వు డస్ట్‌బిన్‌లో పడేయడం నీది ఇదా? ఏది హ్యూమిలియేటింగ్ అన్నట్టు మాట్లాడింది. కానీ ఇక్కడ సీత డస్ట్‌బిన్నే అది పెద్ద ఇది కాదు. నువ్వు బాత్రూమ్‌లో కూర్చొని తింటావా? డస్ట్‌బిన్ అన్‌లో డస్ట్‌బిన్‌లో వేయడం తీసి అక్కడ పక్కన పెట్టి దాన్ని నేను తీసి నా చేత వేపించడం అనేది అది చాలా హ్యూమిలియేటింగ్ అంటూ మాట్లాడింది. ఇక్కడ ప్రేరణ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అది నేను చేసిన పనే ఎక్కువ అన్నట్టు. అంటే తాను డస్ట్‌బిన్‌లో తీసి మరీ పెట్టింది కదా బయట. తను చెయ్యి పెట్టినప్పుడు ఏముంది నీకేమైంది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చింది. అండ్ ఆల్సో ప్రేరణ బయట వ్యక్తుల గురించి చెప్తూ బయట నాకు వాళ్ళు తెలుసు అన్నాను గానీ, ఇక్కడ ఏం జరగట్లేదే. బయట వ్య బయట వ్యక్తులు తెలిసినంత మాత్రాన దానికి సంబంధించి ఇక్కడేమైనా జరుగుతుందా? అదేం లేదే అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ. ఇక్కడ సీత ఇంకొన్ని టాస్కులు చేసి ఆర్గ్యూ చేసుంటే బాగుండేది. కేవలం ఒక డస్ట్‌బిన్ ఇష్యూ దగ్గరే ఆపేసి అప్పటికే ఫైట్లు మొదలెట్టేశారు వీళ్ళు. కానీ బిగ్ బాస్ చాలా మంచి ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళని బాగా ఒక బానిసలాగా వాడుకొని ఆ తర్వాత ఈ మాటలన్నీ మాట్లాడుంటే చాలా హైపొచ్చేది. కానీ జస్ట్ ఒక డస్ట్‌బిన్ సీన్‌కి అది ప్రేరణ చెప్పిన పాయింట్ కరెక్టే అనిపిస్తుంది. ఇక్కడ తాను చెయ్యి పెట్టి డస్ట్‌బిన్‌లోంచి తీసి బయట పెట్టింది. అదెక్కువ. జస్ట్ డస్ట్‌బిన్‌లో ఇసిరేయడం ఎక్కువ. సో, నేను చెయ్యి పెట్టి తీసింది ఆహ్, ఇది గదా! నేనేం ఫీల్ అవ్వలేదు. మరి నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు అన్నట్టుగా బాగా డిఫెండ్ చేసుకుంది ప్రేరణ. అండ్ ఆల్సో బయట వ్యక్తులు తెలుసు అన్నది ఆపేయమంటూ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. బయట తెలిస్తే మాత్రం ఇక్కడ దాన్ని బేస్ మీద మేమేం ఆడట్లేదు కదా! అన్నట్టుగా మాట్లాడింది ప్రేరణ. ఇప్పుడు అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చి ఒక తొప్పాసైన రీజన్ ఒకటి చెప్పాడు. ఏంటంటే విష్ణుప్రియ నిన్ను ఫ్లాప్ జోన్‌లో అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జనాలు నీ నుంచి ఇంకా ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది. బెస్ట్ పర్సనే ఎప్పుడు నిలవాలి ఈ హౌస్‌లో అంటూ చెప్పాడు. ఇంకా స్ట్రాంగ్‌గా గట్టిగా అవ్వాలి నువ్వు. ఇంకా కౌంటర్‌లు గూడా గట్టిగా ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అన్నట్టు చెప్పాడు. అయితే విష్ణుప్రియ మాట్లాడుతూ ఇంకా ఏ ఏమివ్వాలి? కంటెంట్ ఏమివ్వాలి? ఇంకా బెటర్ ఏమవ్వాలి అనేది నాకు కూడా తెలీదు. ఐడియా కూడా లేదు. ఇది కూడా ఆడియన్స్‌కే వదిలేస్తున్నాను. ప్రస్తుతానికి నేను రెడీ అని చెప్పింది. అసలు డిఫెండ్ చేసుకోవడానికి ఏ విధమైన స ఏంటంటే మొత్తం విష్ణుప్రియ అంటే సప్పగా అయిపోయింది. ఖచ్చితంగా విష్ణుప్రియకి అసలు ఈ గేమ్ మీద ఇంట్రెస్టే లేదు. ఏదో కొన్ని వారాలు సర్వైవ్ అవుదామని మాత్రం వచ్చింది. ఇలానే కంటిన్యూ అయితే కొన్ని రోజుల్లో ఏమైపోద్దంటే ఆమెకు సపోర్ట్ చేసే ఓటర్లు కూడా ఓట్లేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపించరు. ప్లే బాగా ఆడుతుందనుకోండి ఎంకరేజ్‌కైనా మా వాళ్ళు గెలవాలి అన్నట్టుగా వేస్తారు. ఈమె అసలు స్టార్టింగే ఇలా చెప్తుంది అండ్ ఆల్సో లైవ్‌లో కూడా చెప్తుంది నాకు ఇంట్రెస్ట్ లేదని ఓపెన్ అప్‌గా చెప్పేస్తుంది.
ఇంకిలా అయితే కష్టం. కానీ నెక్స్ట్ వీక్‌లో ఈ పాయింట్ నాగార్జున గారు ఖచ్చితంగా రైజ్ చేస్తారు. మొన్న ఫ్లాప్ జోన్‌లో పెట్టినప్పుడు ఏమంది, "నేను ఆడతాను సార్. నేను గెలుస్తాను సార్" అన్నట్టుగా మాట్లాడింది. మళ్ళీ లైవ్‌లోనేమో ఓపెన్‌గా చెప్పేస్తుంది. "లేదు, కష్టమే. ఏంటో మరి ఉంటానో లేదో" అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈసారి నాగార్జున గారు గట్టిగా ఇస్తారనిపిస్తుంది విష్ణుప్రియకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభయ్ ఆదిత్య అన్నని తీసుకున్నాడు. ఆదిత్య అన్న, మీరింకా ఈ టైమింగ్స్ అడ్జస్ట్ కాలేదేమో అంటే, నా ఇన్వాల్వ్‌మెంట్ లేదంటున్నారు. అంతే కదా! అంటే మణికంఠ కంటే నా ఇన్వాల్వ్‌మెంట్ లేదా? అంటారు. అదేం కాదన్నా, అలా ఏం నేనేం అనలేదు. మణికంఠ మీరు ఇద్దరు నాకు ఓకే అన్నట్టుగా చెప్తా ఉంటాడు. 100% తక్కువేం కాదు మణికంఠ కంటే మీరు. ఇద్దరు తక్కువేం కాదు. కాకపోతే ఒక మనిషి మొన్నే వాడి మీద నామినేట్ చేసి నామినేట్ చేసినాను. ఇప్పుడిప్పుడే వాడు సెటిల్ అవుతున్నాడు. ఈ టైంలో వాడి మీద వేయడం ఎందుకని మిమ్మల్ని చూస్ చేసుకున్నాను అన్నట్టుగా చెప్తాడు. అండ్ మీ మెంటాలిటీ అలాంటిదా మరి అదంతా నాకు తెలీదు. మీ బాడీ లాంగ్వేజ్ అలాంటిదా అదంతా తెలీదు కానీ మీరైతే అడ్జస్ట్ కాలేకపోతున్నారు అన్నట్టుగా చెప్తాడు. ఆదిత్య చెప్తూ మినిమం రూల్ ఫాలో అయ్యాడు. డిఫెండ్ అవ్వడం మన అతని ఇది కదా! డిఫెండ్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. అండ్ ఆల్సో అతను చెప్తూ, ఆదిత్య మై బ్రదర్, అందరితో కనెక్ట్ అవ్వాలంటే కుదరదు. కొంతమందితో కనెక్ట్ అవ్వగలము. అండ్ ఆల్సో వాళ్ళకొక సెపరేట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళకొక సెపరేట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంతమందితో కనెక్ట్ అవ్వలేము. నా పర్సనాలిటీ అనేది నా ఆస్తి. ఇది నేను 45 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి మరి బిల్డ్ చేశాను. గేమ్ కోసం, ఒక పర్సన్ కోసం నేను లైఫ్‌లో అయితే ఇది ఇంతే, మార్చుకోను. నా తీరు ఇంతే. ఐ లవ్ యూ అంటూ చెప్పేసాడు. ఆ! ఆదిత్య ఒకడు ఫిక్స్ అయ్యాడు. అందరిలో ఇలా ఉంటూ, అందరిలో పనులు బానే చేస్తాడు. అందరిలో కొంతమందిలో కలుస్తున్నాడు. ఇంకా కొంచెం మింగిల్ అవ్వాలంటే ఇక్కడ కొంతమందిని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాడు. ప్రీవియస్ బిగ్ బాస్ వాటిలో కొంతమంది ఇదే ఇదే ఏమంటారు? ఇదే బాడీ స్టిఫ్‌నెస్‌తో ఆడిన వాళ్ళున్నారు. సో, అలాగే గెలుద్దామని ఫిక్స్ అయ్యాడు. మరీ అంత మింగిల్ అవ్వకుండా జస్ట్ నార్మల్‌గా మింగిల్ అవుతూ తన పర్సనాలిటీ ఇంతే, ఇంతకంటే తను అన్నట్టుగా చూపించుకుంటూ చేద్దామని డిసైడ్ అయ్యాడు. అండ్ ఆ కలర్ బాడీ మీద పోసేటప్పుడు కూడా ఒక పోజ్ ఇచ్చాడు. ఒక ఏంటి బాడీ బిల్డర్ పోజ్ లాగా ఇచ్చి, నాయక్ సినిమాలో ఇలాంటి సీన్ పెట్టాను, అందరూ క్లాప్స్ కొట్టండి అంటే చెప్పాడు. సోనియా వచ్చింది. నైనికాని తీసుకొని, నైనిక చీఫ్‌గా మంచిగా ఆడి గెలుచుకున్నావు. కానీ చీఫ్‌గా ఉండేటప్పుడు కొంచెం అనాలిసిస్ అండ్ ప్రాసెస్ మొత్తం తెలియాలి. అంత కేపబిలిటీ ఉండాలి. మరి నువ్వు అంటే ఈ హౌస్‌లో కన్ఫెషన్ రూమ్‌లోకెళ్ళినప్పుడు టాస్క్‌లు అసైన్ చేసింది కదా యష్మి, ఆ టైంలో మాట్లాడలేదన్నట్టుగా చెప్తుంది. సో, నీ వల్ల నీ టీమ్ మెంబర్స్ అందరికి ఎఫెక్ట్ అయ్యారు. సో, లీడర్‌షిప్ అనేది ఫస్ట్ నువ్వు ముందుగానే ఆలోచించి వాళ్ళకేం సరైందో తీసుకోవాల్సిన బాధ్యత నీది అన్నట్టుగా చెప్పింది. నైనిక రెస్పాండ్ అవుతూ, నా క్లాన్ మంచిది కాబట్టి నన్నింకా వెన్నుపోటు పొడవలేదు. యాక్చువల్‌గా అయితే నా వెంటే ఉన్నారు. నాకు కన్ఫెషన్ రూమ్‌లో మాట్లాడాలి అనే విషయం తెలీదు. అక్కడ మాట్లాడకూడదని నేననుకున్నాను. అండ్ అందుకే కామ్‌గా ఉండిపోయాను అంటది. అయితే సోనియా వచ్చేసి నీ క్లాన్ వాళ్ళే గదా అంతా గొడవ పెట్టుకుంది. అది టాస్క్ కంప్లీట్ అయ్యేటట్టు ఎలా ఉంటది? టాస్క్ కంప్లీట్ అవ్వనట్టే అవుతది. ఎందుకంటే గొడవలు పెట్టుకున్నారు. ఏ టాస్క్ చేయమన్నా వాళ్ళు డస్ట్‌బిన్‌లో తీసేస్తే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు గదా అన్నట్టుగా మాట్లాడుతది. నైనిక అంటది, నా గ్రూప్‌లో అయితే అలా జరగదు అన్నట్టు ఫినిషింగ్ టచ్ ఇస్తారు. సోనియా వచ్చేసి సీతకి నామినేట్ చేస్తుంది. సీతతో ఏం చెప్తుందంటే, నీకు ఏ టాస్క్‌కి క్లారిటీ లేదు. అండ్ మొన్న అభయ్ విషయంలో ఏ టాస్క్ అని అడుగుతుంది సీత. ఏ టాస్క్‌కి క్లారిటీ లేదు నీకు. మొన్న అభయ్ విషయంలో కూడా నువ్వు అంత ఇదవ్వాల్సిన పని గూడా లేదు. అది మీకు ఇచ్చిన టాస్క్ మీరు చేయాలది. దానికి నువ్వు దాన్నంత పర్సనల్ ఇగోకి తీసుకొని చేయాల్సినంత పనైతే లేదు అని చెప్తుంది సోనియా. నీ పర్సనాలిటీ ఇంకా గ్రో అవ్వాలంటుంది. ఇలాంటి మెంటల్ టాస్క్‌లవి ఉంటాయని నువ్వు ముందు కొంచెం స్ట్రాంగ్‌గా చేసుకొని ఆలోచించాలి అంటూ చెప్పుకొచ్చింది. సోనియా చెప్తుంది, మొన్నటి నుంచి ఈ టాస్క్ మొదలైన దగ్గర నుంచి మీరు కూడా వదిలేసారు మొత్తం. ఏది క్లీన్‌గా లేదు. మేమెందుకు చేయాలి అన్నట్టు వదిలేసారంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. లేదు, పొద్దున్న లేసి డిషెస్ అన్నీ క్లీన్ చేశాము. నేను మొన్న బిగ్ బాస్ ఇచ్చిన బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చేశాను. కిచెన్, స్టవ్ అన్నీ క్లీన్ చేశాము. కానీ ఇది పడేయాలి అన్న టాస్క్ అయితే లేదు. వాటిలో బేసిక్ వాటిలో లేదు కదా! అయినా కూడా నేను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా చేశాను. చేశాను కానీ హ్యూమిలియేటింగ్‌గా ఫీల్ అయ్యాను అని సీత చెప్తుంది. ప్లాన్‌లిచ్చి, ఇన్ని చీఫ్‌లిచ్చి, బిగ్ బాస్ ఇంత ఇదిగా ఇచ్చి, టాస్క్‌లిచ్చి చేయమన్నప్పుడు మీరు చేయకపోతే అది మనం పిచ్చోళ్ళమా ఏ చెప్పు అన్నట్టుగా అడుగుతా ఉంటది సోనియా. మరి ఆల్సో సీత అని అన్‌ఫిట్ అంటూ సోనియా చెప్తుంది. నువ్వు అన్‌ఫిట్ ఎందుకని, అలాంటి టీమ్‌లో ఎలా ఉండాలి? ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి అనేది నీకసలు తెలీదు అంటూ చెప్తుంది. టాస్క్‌ని ఆడకుండానే నువ్వు టాస్క్‌లో హర్ట్ అయ్యాను అంటూ చేయడం, ఇంకా బిగ్ బాస్ ఏమన్నా పిచ్చోడా అంటూ మాట్లాడుతుంది. ఇప్పుడు నీ దృష్టిలో టీమ్ అంటే ఏంటి అని ఎవరు
సీత అడుగుతుంది సోనియాని. "నైనిక ఆ అమ్మాయి ఇలా బాటిల్ పడేసింది. నేను ఇప్పుడది తీయాలా? ఏంటి?" అని నేనెళ్ళి నైనికతో డిస్కస్ చేయాలా? కూర్చొని ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఆలోచించాలా దాని గురించి? నాకు నచ్చింది నేను చేయాలా? అని అడుగుతుంది సీత. అవును, డిస్కస్ చేయాలి అంటుంది సోనియా. సరే ఏదేమైనా ఇక్కడ సోనియా మాట్లాడే పాయింట్ ఒకటి మాత్రం కరెక్ట్. టాస్క్‌లనేది చేస్తూ పోవాలి. దాని ద్వారా వాళ్ళకే పేరొస్తది అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇక్కడ సీత గాని, వాళ్ళ టీమ్ గాని. అదైతే కరెక్టే. ఇదంతా బిగ్ బాస్ ఒక ప్రాసెస్ పెట్టాడంటే ఏంటర్థం? ఆ ప్రాసెస్‌ని మనం నడిపించాలి. దాని రిజల్ట్ ఏంటో మనం చూడాలి. అంతేగాని ప్రాసెస్ సగం గూడా అవ్వకముందే నువ్వు నాకిది నచ్చలేదు, అది నచ్చలేదు అన్నావు. ఇప్పుడు బ్యాడ్ నేమ్ రావాల్సిన వాళ్ళకి రాకపోగా, ఇప్పుడు మీరు చేసిన దానికి కూడా పేరు రాకపోగా అంతా న్యూట్రలైజ్ అయిపోయారు. అసలు యష్మికి ఇంకా బ్యాడ్ నేమ్ రావాల్సింది. కానీ వీళ్ళు మధ్యలోనే ఆపేయడంతో అంతా న్యూట్రలైజ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సీత యష్మిని కాపాడింది. లేదంటే యష్మి ఈ పాటికి తనలో ఉన్న విలనిజం క్వాలిటీస్ అన్నీ చూపిచ్చేసేది. అంతా రచ్చ రచ్చ అయిపోయేది ఈ పాటికి. కానీ సీతే మధ్యలో ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు అంటూ రేపింది. ఏదేమైనా నీకు క్లారిటీ లేదు. నీకు పర్సనల్ ఏది, నీకు టాస్క్ ఏంటి అనేది క్లారిటీ లేదంటూ ఫైనల్ టచ్ ఇచ్చేసింది సోనియా. అండ్ ఈమె ఎవరో సీత కూడా ఓకే. నీకే క్లారిటీ లేదంటూ ఇంకా నామినేషన్ ముగించారు. ఏదో ఏంటిది బొక్క అనుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటది. బొక్క గిక్క అని అనుకో అని చెప్పి సోనియా మళ్ళీ గొడవ పెట్టుకుంటది. మళ్ళీ రేపి మళ్ళీ మాట్లాడుకుంటారు. నా రాజ్యంలో నా రాజు నీకేమన్నా ఇదవుతే నువ్వు మాట్లాడు అనే అవకాశం ఇచ్చింది. నేను మాట్లాడతా. బిగ్ బాస్ నాకు ఈ మైక్ ఇచ్చాడు మాట్లాడతా. అంటూ సీత చెప్తుంది. నువ్వు చేసింది రాంగ్. నువ్వు టాస్క్ ఫినిష్ చేయాలి అన్నట్టుగా ఈమె ఎవరో సోనియా అంటూ ఉంటది సీతని. సరే ఇంకెట్లాగో వాళ్ళు గొడవ పెట్టుకొని కంటిన్యూ చేస్తారు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే, సోనియా ఏదైతే అంటుందో టాస్క్ నువ్వు కంప్లీట్ చేయాలి. టాస్క్‌లో వాళ్ళు ఇది చేశారు, అది చేశారని ముందే టాస్క్ స్టార్ట్ అవుతుంటోనే ఆమె డస్ట్‌బిన్‌లోంచి తీయమంది అది ఇది అని అనకూడదు అన్నది కరెక్టే. నిజానికి కరెక్టే. అప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పిన పనులు బిగ్ బాస్ ఏదైతే అసైన్ చేశాడో ఆ పనులన్నీ చేస్తూ ఉండాలి. దాని ప్రతిఫలం ఏమొస్తుందో చూడాలి. అంతేగాని మధ్యలోనే నా ఒపీనియన్ ఇది అంటూ ఇదవ్వడం కరెక్ట్ కాదు. కానీ మిగతా మాటలు ఎక్స్‌ట్రా మాట్లాడుతది సోనియా అవన్నీ రాంగ్. ఏది పడితే అది మాట్లాడుతది. ఒకదానికి ఇంకేదో జోడించి. మణికంఠ వచ్చాడు. మణికంఠ వచ్చి ఆదిత్య నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఇక్కడ ఎంత దారుణం అంటే పాపం మణికంఠ బాగా లోలో ఉన్నప్పుడు ఎవ్వరు మణికంఠ దగ్గరికి ఎళ్ళనప్పుడు అంటే అందరూ సపోర్ట్ చేశారు. కానీ ఆదిత్య ముందుగా ఎళ్లి మణికంఠకు చీరప్ చేసి నీకు బయటంతా పాజిటివ్ ఉంటది. నన్ను నమ్ము అది ఇది అని చెప్పాడు. అలాంటి మణికంఠ ఆదిత్య మీద వేస్తూ చెప్పాడు. ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ చేస్తూ కన్‌స్ట్రక్టివ్ టాకింగ్స్ ఉంటూ అండ్ ఆల్సో టాస్క్ వస్తే నేను చేసేయాలి అన్న కసితో ఉంటారు. నాకు ఏది కరెక్టో తెలియట్లేదన్నాడు. ఏది కరెక్ట్ అయితే ఏముంది? 2 పాజిటివే కదా! మణికంఠకి అసలు బ్రెయిన్ లేదు. ప్రతి మనిషి దగ్గరికెళ్ళి పాజిటివ్ అండ్ కన్‌స్ట్రక్టివ్ అయినటువంటి ఒక వర్డ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు బూస్టప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది నిజమేనా? లేపోతే అతను సేఫ్ ప్లేనా అని అడుగుతున్నాడు. అసలు ఏమి చేయని మణికంఠ ఈయన క్వెషన్ చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. టాస్క్ ఉన్నప్పుడు ప్రెషర్ ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో, అలాగే ఇప్పుడు నామినేషన్‌లో ఉన్నప్పుడు కూడా అదే ప్రెషర్‌ని హ్యాండిల్ చేస్తూ ఎలా ముందుకెళ్తాడో చూడాలనుంది. అప్పుడు ఆయన రియల్ బిహేవియర్ బయటకొస్తది అన్నట్టుగా మణికంఠ చెప్పడం. ఆదిత్య ఓము ఇక్కడ మంచి కౌంటర్ ఇస్తాడు. మీరు ఇప్పటి వరకు నా గురించి చెప్పినవన్నీ చెప్పింది నా పబ్లిసిటీ, నా యొక్క మంచి క్వాలిటీస్, బిగ్ బాస్ ఈ కార్యక్రమం గెలవడానికి మెయిన్ రీజన్స్ అన్నీ మీరు నాకు చెప్పారు. అందుకే మీకు నేను థాంక్స్ చెప్తున్నానంటూ చెప్తాడు. నేను ఎలాంటి పర్సనో స్లోగా జనాలకు తెలుస్తుంది. కానీ ఇది నాకు ఒక మంచి ప్రోమో ఇచ్చారు మీరు. మంచిగా చెప్పినందుకు థాంక్ యూ సో మచ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ మనకంట మాట్లాడుతూ మీరు ప్రమోషనల్ స్టంట్ ఏదైతే అంటున్నారో మీ హౌస్ బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నట్టుగా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నట్టుగా కాదు. హౌస్ లోపల మీరు ఎంతవరకు ప్రూవ్ చేసుకున్నారు అన్నట్టుగా నడుస్తూ ఉంటది. కాబట్టి అది మీకు ఎంతవరకు స్టంట్ అవుతుందో, ప్రమోషనల్ స్టంట్ అవుతుందో చూద్దాము అన్నట్టుగా మనకంట అంటున్నాడు. మనకంటే 'శేఖర్ భాషని' నామినేట్ చేస్తూ నెక్స్ట్ వినాయక చవితికి నాగార్జున గారు అందరూ స్వీట్స్ ఇచ్చారు గదా! మీరు దాన్ని పబ్లిక్‌గా ఉంచకుండా, అందరికి పంచకుండా మీరు దాన్ని మీ టీమ్ కోసం సేవ్ చేసుకున్నారు. యాక్చువల్‌గా అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు కదా! అన్నట్టుగా చెప్తున్నాడు. 'శేఖర్ భాష' ఇంతకంటే స్ట్రాంగ్ పాయింట్ ఉంటే బాగుండేది గదా! అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంతకంటే స్ట్రాంగ్ పాయింట్ అంటే అండ్ నాకు అదే ఎక్కువ. ఎందుకంటే నేను స్వీట్ లవర్‌ని కాబట్టి నాకది చాలా ఇంపార్టెంట్ అంటుంటాడు.
అయితే శేఖర్ భాష చెప్తాడు, "ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటే నిన్నే మనకు రేషన్ వచ్చింది. సో, అందుకే నేను సేఫ్‌గా ఎక్కడ పెట్టినా చీమలు పట్టేస్తే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ప్లేస్ లేదు కాబట్టి నేను సేఫ్‌గా లాకర్‌లో పెట్టాను. అందరికీ చెప్పాను. పొద్దున కూడా నా దగ్గరకొచ్చి అడిగారు. వాళ్ళకి తీసి ఇచ్చాను. నువ్వు వినపడేటట్టు నీకు వినపడేటట్టు చెప్పకపోవడం కూడా నా తప్పేనేమో అయితే" అన్నట్టుగా శేఖర్ భాష అన్నాడు. ఇంకా సీరియస్ పాయింట్ అంటే ఇంకోటుంది అన్నట్టుగా మనకంట చెప్తాడు. ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మంచి హీట్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి దాన్ని లైట్ చేసేలా ఒక జోక్ ఏస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అయితే సిట్యుయేషన్ తగ్గట్టు జోక్స్ ఎయ్యాలి. కొన్నిసార్లు నవ్వాలనిపిస్తుంది గానీ, కొన్నిసార్లు సిట్యుయేషన్ పరంగా హీటు సిట్యుయేషన్ ఉన్నప్పుడు నవ్వాలనిపించదు కదా! నేనైతే నవ్వను అన్నట్టుగా అంటాడు. శేఖర్ భాష ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. ఆదిత్య ఓం అభయ్‌కేస్తూ నా ఫ్రెండ్ అని పిలుస్తా ఉంటాడు. ఈ నేనిక్కడ 'బిగ్ బాస్' వచ్చింది నా ఫ్యామిలీ కోసం, టైటిల్ కోసం, డబ్బు కోసం. ఈ డబ్బు నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ టైటిల్ నాకు ఇంకా ఉపయోగపడుతుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. నా చారిటీ వర్క్‌కి ఈ మనీ ఉపయోగపడుతుందని చెప్తా ఉంటాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్ కంటెంటర్ తనకెప్పుడు పోటీ ఇస్తాడు అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఈ 'బిగ్ బాస్‌లో' అభయ్ పోటీ అనిపిస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత "నువ్వు ఇందాక నన్ను నామినేట్ చేస్తూ ఒక పాయింట్ అన్నావు. ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే మధ్యలోంచి కట్ చేసేస్తారని. అలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఒకటి చెప్పు. నేను ఇంట్లోంచి ఇప్పుడు బయటికెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నానని" ఆదిత్య అభయ్‌తో అంటుంటాడు. అయితే ఇందాక నేను చెప్తూ ఉంటే ఒక పాయింట్ అక్కడే కట్ చేసి ఐ గాట్ ఇట్ అన్నారు. ఆ హడావిడి ఏదైతే ఉందో అలాంటిది ఉంటే ఎదుటోళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు అని చెప్తూ ఉంటాడు అభయ్. చెప్పి ఓకే అన్న నేను నామినేషన్ రెడీ అని చెప్పి వచ్చి ఏయించుకుంటాడు. ఇక్కడ ఆదిత్య ఓం వచ్చి శేఖర్ భాషకేస్తున్నాడు. అసలు ఆదిత్య ఓం స్టిఫ్‌గా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్టిఫ్‌గా ఉంటేనే ఈ గేము వర్కౌట్ అవుతది. లేదంటే ఆయన స్టిఫ్‌గా ఉండి ఆయన అన్ని సిల్లీ నామినేషన్స్ ఫ్రెండ్ కదా అని చెప్పి ప్రతిసారి శేఖర్ భాష మీద వేస్తుంటే ఎవ్వరు ఆయనకి సపోర్ట్ చేయరు. ఇప్పుడు అదే వివరణ శేఖర్ భాష ఇస్తాడు. అసలు ఎక్సలెంట్‌గా చెప్తాడు శేఖర్ భాష ఈ విషయంలో. ఫస్ట్ ఈయన అడుగుతాడు, "నీకు ఎన్ని కోట్లు ఇచ్చాను" అంటే "ఇప్పటి వరకు ఒకటి కూడా ఇవ్వలేదు" అంటాడు. మీరు ఆ తర్వాత "ఓమాదిత్య తర్వాత ఇస్తాను" అని చెప్తూ, "మీరు ఎంత ఇండిసిప్లిన్డ్ ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీస్ అని నేను అనుకోలేదు" అంటే శేఖర్ భాష అంటాడు, ఆహ్, ఏ మీ మీ విషయంలో డిసిప్లిన్ అంటే ఏంటి? పొద్దున్నే లేచి స్నానం చేసి ఇవన్నీనా? అంటే యోగా చేసి ఇవన్నీనా? అంటే కేర్‌లెస్‌నెస్ కూడా మీకుంది అని చెప్తూ ఉంటాడు. ఓమాదిత్య. ప్రతిసారి మీ పేరు కూడా వస్తుంది అనౌన్స్‌మెంట్‌లో, మైక్‌లో అంటుంటాడు. ఏ ఏ ఎక్కడ అంటే మైక్‌లో అంటుంటాడు. అంటే మీకు నా పేరు తప్ప ఇంకెవరి పేర్లు ఇనిపించలేదా? అభయ్ పేరు. ఇందాక మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకు అని చెప్పి నామినేట్ చేసిన అభయ్ పేరు కూడా వచ్చింది ఎన్నో సార్లు అంటూ చెప్తొచ్చాడు శేఖర్ భాష. సో, సేఫ్ నామినేషన్ ఈ 'ఓమాదిత్య'. అసల శేఖర్ భాష ఇచ్చిన వివరణ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇప్పుడు శేఖర్ భాష చెప్తూ ఉంటాడు. అసల ఇందాక అభయ్‌కి మీరేమిచ్చారు? స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ చెప్పారు. ఈ రీజన్ చెప్పలేదు. నిజానికి అభయ్ పేరు కూడా ఎన్నో సార్లు వచ్చింది. మైక్‌లో 'బిగ్ బాస్' పిలిచారు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. శేఖర్ భాష ఓమాదిత్యని నామినేట్ చేసేటప్పుడు చెప్తాడు కొన్ని పాయింట్స్. దానికి రెడీగా ఉండండి. అయితే ఇప్పుడు విష్ణుప్రియ వచ్చి మణికంఠని నామినేట్ చేస్తుంది. చెప్తది "నువ్వప్పుడు నాతో 4 రోజులు 3 రోజులు తిరిగానన్నావు. ఏదో ఒక నెగెటివ్ పాయింట్ నాలో ఉందా లేదా తెలుసుకోవడానికి తిరిగానన్నావు. అది నేను బాగా హర్ట్ అయ్యాను. ఆ తర్వాత అది నేను అలాంటి దాన్ని కాదు అని తెలుసుకున్నానని మళ్ళీ నాకే వచ్చి చెప్పావు" అని చెప్పింది. నేను జోక్స్ ఏమన్నా ఎయ్యాలంటే నాకు పర్సనల్‌గా ఉన్న వాళ్ళ మీద ఏస్తాను గానీ, ఎవరు పడితే వాళ్ళ మీద వెయ్యను. ఆ పర్సనల్ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడే వేస్తాను. నువ్వు ఆ తర్వాత తెలుసుకున్నావు ఆఫ్‌కోర్స్ తెలుసుకొని నువ్వేం నోరు జారలేదు. అది జస్ట్ నువ్వు రాంగ్‌గా అన్నది కాదు అని నువ్వే తెలుసుకున్నావు. నాకొచ్చి సారీ చెప్పావు. కానీ నా మనసులో ఏదైతే గిల్ట్ ఉందో, ఆ గిల్ట్ పోవాలంటే నేను నిన్ను నామినేట్ చేయాలి అన్నట్టు నామినేట్ చేస్తానంది. సో, మణికంఠ కూడా యాక్సెప్ట్ చేసాడు. ఓకే. నువ్వు ఆల్రెడీ నాకు చెప్పావు. సో, నేను ఆ విధంగా నేను అనుకోలేదు. నువ్వు చాలా మంచిదానివి అన్నట్టుగా మణికంఠ కూడా మాట్లాడి, నీకు ఆ గిల్ట్ పోవాలంటే చేయాలనుకుంటే చెయ్యి నీ ఇష్టం అని చెప్పాను అన్నట్టుగా చెప్పాడు. వాళ్ళిద్దరు నామినేట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ నామినేషన్ విష్ణు సోనియాకేసింది. ఏసి సోనియా గారు మీరు చాలా సాఫ్ట్, సెన్సిబుల్. అండ్ నేను మొన్న ఒక మాట మాట్లాడినప్పుడు మీరు వెంటనే లేచి వెళ్ళిపోయారు. అది రాంగ్‌గా తీసుకొని. అంతా అయిపోయింది. తర్వాత సారీ చెప్పాను. అంతా ఇష్యూ అయిపోయింది. తర్వాత నాకు సార్ ముందు మీరు చెప్పేటప్పుడు ఆ ఇష్యూ గురించి చెప్తూ సో, మీ నేను దాన్ని చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని కామెంట్ చేస్తూ నవ్వుతున్నానని దాన్ని ఆహ్, అండ్ నెగెటివ్‌గా అందరి ముందు మీ గురించి నేను ఫస్ట్ నుంచే మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. అవన్నీ నిజాలు కాదు కదా! నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు కోపం
కోపం వచ్చిన తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నారో మీ కంట్రోల్‌లో ఉండదు. పక్కన వాళ్ళ మీద వివిధ రకాలమైన స్టేట్మెంట్స్ ఇస్తారు. అవన్నీ వాటిలో నిజం కూడా లేదు పైపెచ్చు. లేని బ్లేమ్స్ కూడా మీరు అవతల వాళ్ళ పైన చేస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు. సోనియా డిఫెండ్ చేసుకుంటూ అసల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక అన్నావు కదా! స్పేస్ తీసుకొని నేను మాట్లాడతానని. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇష్టం వచ్చిన చోట నీకు ఏది కంట్రోల్ లేకుండా మాట్లాడేస్తావు. ఏది పడితే సోనియా మాట్లాడుతూ "నువ్వు సారీ చెప్పినంత మాత్రాన అది అవ్వదు విష్ణు. నీ దగ్గర 10 నిమిషాలు మాట్లాడే అంత స్పేస్ కూడా లేదు అన్నప్పుడు నువ్వు నా దగ్గర అలాంటి మాటలు ఎలా మాట్లాడుతావు? అది నువ్వు కామెడీగా అన్నావో, సీరియస్‌గా అన్నావో నాకనవసరం." అంటే విష్ణు ఇప్పుడు అంటది, "నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటి ముందది చెప్పండి" అంటది. ఒక అమ్మాయితో ఒక కాన్వర్జేషన్ ఎంతవరకు స్ట్రైక్ చేయాలి? అయితే ఎలాంటి విషయాలు స్ట్రైక్ చేయాలన్న సెన్సిటివిటీ నీకు లేదు అంటది. అనవసరమైన టాపిక్. ఎంత దారుణం అంటే ఇంకా సోనియా దాన్ని పోక్ చేసి "అరే విష్ణుప్రియ నేను నిన్ను నామినేట్ చేయలేదు కదా! నేను ఆ విషయాన్ని అప్పుడే వదిలేసాను" అనుంటే పోయేది. కొంచెం హుందాగా ఉండేది. తన వైపు జడ్జిమెంట్ తీసుకోకుండా, తిన వైపు జడ్జిమెంట్ తీసుకోకుండా అయిపోయేది. కానీ ఇంకా పోక్ చేస్తూ అందులో ఇంకా ఏదో తప్పుంది అనే ప్రయత్నం చేయడం సోనియా చాలా దారుణం. అక్కడ విష్ణుప్రియ తప్పేమీ లేదని అందరికీ తెలుసు. సోనియా ఇంకా పైపెచ్చు "నీకు తెలవదు" అని షౌట్ చేస్తూ ఉంటే ఏం తెలీదు నేనిప్పటి వరకు అడల్టరేట్ కామెడీ అంటే ఏంటో చెప్పండసలా అని అడుగుతది. నేను 18+ కామెడీ ఇక్కడ ఏమన్నా చేశానా ఎవరినైనా అడగండి పోనీ అని అడుగుతా ఉంటది విష్ణుప్రియ. ఇప్పుడు విష్ణుప్రియ జోకులేసుకుంటూ తిరగడం అది నా నేచరు. దాని గురించి మీరెలా మాట్లాడతారు అంటే, నేను నేను అడల్టరేట్ కామెడీ అని ఎందుకన్నానంటే ఆహ్, హ్మ్, హ్మ్, నీ 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 నేచర్‌కి తగ్గట్టు నేనుండను అని చెప్పడానికి నేను ఆ వర్డ్ యూజ్ చేసినాను అన్నట్టుగా సోనియా అంటుంది. అంటే నీ యొక్క బిహేవియర్‌కి నాకు మ్యాచ్ అవ్వదు అన్నట్టు అంటది. అంటే విష్ణుప్రియ ఎప్పుడు అడల్టరేట్ కామెడీ చేస్తదనే కదా ఏం ఫీలింగు. మీకంటే చిన్న పిల్లని చాలా. అయినా గూడా నేను రెస్పాన్సిబుల్‌గా వచ్చి మాట్లాడుతుంటే అంత చదివారు. ఏ ఇది లేకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం. అండ్ ఆల్సో దాన్ని అడల్టరేట్ కామెడీ అంటూ హేళన చేయడం. ఇది మీరు చేస్తున్నారు అంటూ విష్ణుప్రియ చెప్తుంది. నాకు అంత ర్యాపో లేదనుంటే నేను మూసుకొని కూర్చునేదాన్ని. కానీ మీరేమన్నారు దాన్ని అడల్టరీ కామెడీ అని ట్రీట్ చేశారు. అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. కానీ ఇక్కడ సోనియా వేసిన డైలాగ్స్ ఉన్నాయి చూడండి. అదసలు అక్కడ విష్ణుప్రియ గాకుండా ఎవరైనా ఉండుంటే ఈ పాటికి గేలు గగ్గోలయిపోయి ఇప్పుడు ఈ 'బిగ్ బాస్‌కి' టీఆర్‌పీ జమ్మని లేసిపోయి మామూలుగా ఉండేది కాదు. ఏమైందంటే బట్టలు సరిగ్గా వేసుకొని ఒక మనిషి పక్కన నుంచోవాలనేది కూడా తెలవదు. ఆయన పదే అన్‌కంఫర్టబుల్ అంటున్నా కూడా నీకసల తెలీనే తెలీదు. మళ్ళీ కొన్ని విషయాల్లో నువ్వే అంటుంటావు. నా వల్ల మీరు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారా అని అడుగుతూ ఉంటావు కొంతమందిని అంటూ వల్గర్ కామెంట్స్ చేసింది. అసల ఎంత బ్యాడ్ కామెంట్స్ అంటే ఒక అమ్మాయి గురించి అలా చెప్పడం చాలా తప్పది. అండ్ విష్ణుప్రియకి కూడా అర్థం కాలేదక్కడ. ఏంటి? ఏ సిట్యుయేషను? ఏం జరిగింది? అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. మరిప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయో చూడాలసల. ఆయన ఒక పక్క అన్‌కంఫర్టబుల్ ఉన్నా కూడా ఆయన పక్కకే నుంచొని ఎళ్లి చేసి అది ఎవరు అన్‌కంఫర్టబుల్ అన్నారు? ఆయనెవరు నాకు చెప్పలేదే? ఏ విషయం? అన్నట్టుగా మాట్లాడుతుంది విష్ణుప్రియ. ఎవరికి మీరు పేర్లు చెప్పండి క్లారిటీ ఇస్తామన్నట్టుగా విష్ణుప్రియ మాట్లాడుతుంది. ఇక్కడ విష్ణుప్రియ మంచి పాయింట్ మాట్లాడింది. ఎప్పుడు సోనియా చేసేదే. మీరు మీ పాయింట్ చెప్పడానికి అందరూ అని అందరిని తీసుకురావద్దు. అందరికీ నోర్లున్నాయి, అందరికీ మైకులున్నాయి. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఆళ్ళు మాట్లాడుకుంటారు. ముందు మీ విషయం చెప్పండి అన్నట్టుగా విష్ణుప్రియ మాట్లాడుతుంది. జనాలు చూస్తున్నారు గదా! వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయినా నాకెందుకు అన్నట్టుగా విష్ణుప్రియ అంటూ దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యను కరెక్ట్‌గా వాడాలి అంటూ చెప్పుకొచ్చింది. నేను అదే చెప్తున్నాను అంటూ సోనియా దానికి వత్తాసు పలుకుతుంది. సోనియాది చాలా పెద్ద మిస్టేక్ ఉందిక్కడ. చూడాలి దీని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయో. అండ్ నాగార్జున గారు దీన్ని ఎత్తుతారో, దీన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయడం అని వదిలేస్తారో, అసలు విష్ణుప్రియ దీన్ని మొత్తాన్ని కూర్చొని అనలైజ్ చేస్తది. ఖచ్చితంగా అందరితో డిస్కస్ చేస్తది. ఇందులో తన ఇదేమన్నా ఉంటే విష్ణుప్రియ గూడా మాట్లాడటానికి ట్రై చేస్తదని చూద్దాం. ఇంతటితో అయిపోయింది. శేఖర్ భాష వచ్చి మనకంటె నామినేట్ చేస్తాడు. వచ్చిన కొత్తలో ఎవ్వరితోనూ కలిసేవాడు గాదు. ఎవ్వరితోనూ కూర్చునేవాడు గాదు. సరే తనకు కొంత సమయం కావాలంటే కొంత సమయం ఇచ్చాం. అలాగా ఏంటి అని ఆరా తీస్తే తన ఎమోషనల్ ట్రామా అంతా బయట పెట్టాడు. సరే యుద్ధం జరిగినప్పుడు ఎదుటివాడు బాణం వేస్తాడు. నా నా పాస్ట్ ఇది అని చెప్తే వాడు ఆగుతాడా? ఆగడు గదా! అలానే తెలుసుకుంటాడన్నాం. మెల్లమెల్లగా చేంజొచ్చింది. చాలా చేంజ్ చూసాను. అండ్ ఆల్సో ఇందాక నన్ను నామినేట్ చేసినా నేను నిన్ను నామినేట్ చేయకపోయేవాడిని. స్వీట్స్ అనేది చాలా చిన్న మ్యాటర్. కానీ జోకులన్నావు చూడు అది ఎవరి మీదేశాను? నీ మీదేశానా? అసందర్భంలో జోకులేస్తున్నానన్నావు. నీ మీదేశానా? నీ పర్సనాలిటీ మీదేశానా? అండ్, అండ్ ఇదైతే నేనెప్పుడు చేయను అన్నాడు. ఓకే అనుకున్నారు. ఆ తర్వాత మీరు రెండో కామెంట్ అన్నారు కదా! ఆ రెండో కామెంట్
మీరు ఫస్ట్ ఇది అంత పెద్ద రీజన్ కాదన్నారని చెప్పాను. యాక్చువల్‌గా అయితే మోతుచూర్ లడ్డూలు చిన్న చిన్నవి ఎంత సార్ ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి. అది మీరు పెట్టకుండా అక్కడ దాచారు. మీ గ్రూప్ వాళ్ళ కోసం అన్నట్టు సేవ్ చేసుకున్నారు. అది నా దృష్టిలో తప్పే సార్. అది స్ట్రాంగ్ పాయింటే అన్నట్టు చెప్పాడు. శేఖర్ భాష కూడా నేను ఒప్పుకుంటాను. ఆ పాయింట్ అయితే నేను ఒప్పుకుంటాను. నువ్వు వినిపించేలాగా నీకు వినిపించేలా చెప్పకపోవడం నా తప్పే. మిగతా అందరికీ చెప్పాను అన్నట్టుగా అంటాడు. అండ్ ఇక్కడ శేఖర్ భాష ఒక పాయింట్ వాడతాడు. నువ్వు లోలో ఉన్నావు. నువ్వు అందరితో కమ్యూనికేట్ చేయాలి సరిగా. నువ్వు అందరితో సరిగ్గా మింగిల్ అయ్యే వరకు నేను నిన్నే నామినేట్ చేస్తాను అంటూ ఒక స్ట్రెయిట్ పాయింట్ ఇచ్చేసాడు. నేను ఎమోషనల్ ట్రామా నుంచి బయటపడి చాలా దూరం వచ్చాను సార్. ఇప్పుడు నేను అందరితో మింగిల్ అవుతున్నాను. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసాడు మణికంఠ కూడా. తర్వాత శేఖర్ భాష ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తూ చెప్పొచ్చారు. సార్ నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకోలేదు. కానీ ఇందాక మీరు చెప్పిన పాయింట్స్ నాకు కొంచెం డిఫేమ్‌గా అనిపించినియి. అభయ్‌నేమో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ నామినేట్ చేశారు. నా దగ్గరికొచ్చేసరికి నన్ను అన్‌ఫిట్ ఫర్ ది బిగ్ బాస్ అన్నారు కదా సార్! దాని గురించి మాట్లాడదాం అన్నట్టుగా శేఖర్ భాష మాట్లాడుతూ మీరు రోజు ఒక్కళ్ళే వాకింగ్ చేస్తా ఉంటారు. అలా ఒక్కళ్ళే వాకింగ్ చేసినప్పుడు నేనొచ్చి మీతో పాటు జాయిన్ అవుతాను. కొన్ని జోకులు చెప్తాను. అది మీరు విసిగిచ్చారనుకోండి, ఏమైనా అనుకోండి. దానికి రీజన్ ఇవ్వాలి నేను చెప్తున్నాను. ఎందుకు చేస్తానో. అలా ఒక్కళ్ళే ఎవరైనా నడుస్తున్నప్పుడు మీరు వాళ్ళు బానే ఉన్నారా? ఏంటి? అని కులాసాగా మాట్లాడడానికి కొంచెం సరదాగా చేయడానికి చేస్తూ ఉంటాను. ఇందాక అభయ్ చెప్పినట్టు మీరు నలుగురితో కలవకపోవడం అది ఎందుకో నాకు తెలీదు. మీరు కొంతమందితో తిరగట్లేదు అన్నట్టుగా అంటే అయితే అంటే నలుగురితో అందరితో కాదు. కొంతమంది పర్సన్స్‌తో మనం అర్థం చేసుకోలేము గదా! అలాగా అన్నట్టు అంటాడు. కొద్ది రోజుల్లో ఇంకా కొంతమందితో బాండింగ్ పెరుగుతుంది. ఇంకొక వారం తర్వాత చూడండి, ఆ తర్వాత చూడండి అంటూ ఇక్కడ చెప్పుకొచ్చాడు ఓ చూడండి మధ్య. శేఖర్ భాష చిన్న పిల్లోడికి చెప్పినట్టుగా వివరించి చెప్తాడు. అతనికి పాపం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో తెలీదు కదా! ఓమాదిత్యకి అన్నట్టుగా. మీరు అబ్బాయిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీరు చేస్తూ నామినేషన్ ఇచ్చారు. అది చాలా తప్పు. అది సరైన గేమ్ కాదు అన్నట్టు చెప్పాడు. అండ్ ఆల్సో నా గురించి నేను మీకు పర్సనల్‌గా చెప్పాను. ఒకసారి పొడిచారు. 2 సార్లు పొడిచాడు. 3 సార్లు పొడిచాడు. 4 సార్లు పొడిచినా కూడా మీరు నన్నే ఇంకా పొడుస్తూ ఉంటే మీతో పాటే తిరుగుతున్నాను పొద్దున్న లెగిస్తే జనాలు చూస్తూ ఉంటారు గదా! అదేంటి పక్కనే ఉన్న ఫ్రెండ్‌కి పొడుస్తూ ఉన్నాడు అని నా మీద సింపతి రావచ్చు. మీ మీద యాంటీ రావచ్చు అని మీ గురించే చెప్తున్నాను అన్నట్టుగా శేఖర్ భాష చెప్తాడు. మనం అనుకుంటాం ఇవన్నీ విడిగా కూడా చెప్పొచ్చు కదా! నామినేషన్‌లో కాకుండా అని. విడిగా చెప్పాడంట ఆల్రెడీ. అదే చెప్తున్నాడు శేఖర్ భాష. నా మంచితనం కోసం మీరెలా అయితే నాకు నామినేట్ చేసారో, మీ మంచితనం కోసం మీకు నామినేట్ చేస్తున్నాను అని ఆదిత్య ఓం చెప్తాడు. ఏంటంటే ఇప్పుడు శేఖర్ భాష ఏమన్నాడంటే, వస్తువులను ప్రేమించడానికి, మనుషుల్ని ప్రేమించడానికి డిఫరెన్స్ ఉంటది. నేను ఈ మైక్ సరిగ్గా యేసుకోపోవడం మీకు ప్రాబ్లమ్ అంటాడు శేఖర్ భాష. అంటే ఇప్పుడు ఆదిత్య ఓం కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడతాడు. అర్థం లేకుండా, సింక్ లేకుండా మాట్లాడతాడు. ఎందుకంటే నేనిక్కడ ఫ్యామిలీని వదిలేసొచ్చాను. అండ్ ఏంటి నిద్ర లేకుండా తిరుగుతున్నాను. ఈ మనీ కోసం ఇక్కడికొచ్చి చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా ఈ మనీ కావాలి. నాకు చాలా అవసరం. నా చారిటీకి అవసరం అన్నట్టు చెప్తున్నాడు. శేఖర్ భాష అందరూ అందుకే వచ్చారు అంటా ఉంటాడు శేఖర్ భాష. ఇక్కడ ఈ ఆదిత్య ఎమోషన్ అర్థం లేనిదని అనిపిస్తుంది. కానీ ఏదో పాపం ఆయనకున్న ఎమోషన్‌లో ఫ్రెండ్స్ అయినా ఎందుకేశారు నామినేషన్ అన్న దానికి వచ్చేలా చెప్పుకొచ్చాడో ఏంటో తెలీదు. శేఖర్ భాష అసలెంత బాగా వివరణ ఇచ్చాడంటే, ఇది అర్థం చేసుకుంటే ఆదిత్య గారు చాలా ఫ్రెండ్‌షిప్ కుదురుతది ఈళ్ళ మధ్య. 48 సంవత్సరాలు నాకు ఈ వయసులో కూడా నేను మొత్తం తిరుగుతున్నాను. అన్ని పనులు చేస్తున్నాను. నాకు నిద్ర కూడా వస్తుంది. అయినా ఈ వయసులో నేనేం చేస్తున్నానో తెలుసా? అన్నట్టుగా మాట్లాడితే శేఖర్ కూడా అంటుంటాడు. నాకు తెలుసండి. హార్ట్స్ విన్ అవ్వాలి. మీకు సింపతి ఉండదు అని చెప్తూ ఉంటాడు శేఖర్ భాష కూడా. ఓకే బ్రదర్ నేను ఒప్పుకున్నానని ఆదిత్య అంటుంటాడు. నువ్వు ఒక మంచి ఫ్రెండ్‌వి కాబట్టి నా ఫాల్స్ చూపించావు. కాబట్టి ఒప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకు నేనులానే ఉంటాను. జనాలు ఏం తీసుకుంటారో అది వాళ్ళిష్టం అని చెప్తాడు. శేఖర్ భాష పెయింట్ పోసి అతనే తుడుస్తా ఉంటాడు. అందరూ అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎంత క్యూట్ అంటే టామ్ అండ్ జెర్రీ లాగా అనుకోని ఇంకా ఓం ఆదిత్య, శేఖర్ భాష నుదుటి పైన ముద్దు పెడతారు. ఇద్దరు ఫ్రెండ్స్ హగ్ చేసుకొని ఎళ్తారు.